Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు. అర్రే ఏంటిది, ఎక్కడ జరిగింది ఏంటి అని మీరు అనుకుంటున్నారా? మరి లాస్ట్ 2 డేస్ నుంచి కూడా ఈ న్యూస్ అయితే చాలా హాట్ టాపిక్గా కూడా కనిపిస్తూ ఉంది. మరి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న యశ్వంత్ వర్మ గారు వాళ్ళ ఇంట్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్, మరి ఆయన లేని సందర్భంలో మరి కుటుంబ సభ్యులు కూడా మరి ఆ మంటలు ఆర్పడానికి ఫైర్ సిబ్బందిని పిలిచారు. ఆ తర్వాత జరిగిన ఉదాంతం అనేది కూడా చూస్తే అందరినీ కొంచెం గగురుపాటుగా వచ్చేలా ఉంది. ఒక హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో ఇన్ని నోట్ల కట్టలు దొరకడం ఏంటి అని చెప్పేసి ఇలాంటి ఉదాంతాలు కూడా మొత్తం జరుగుతోంది. అసలు ఇది ఎంతవరకు నిజం, అక్కడ జరిగింది నిజమా కాదా, ఇలాంటి విషయాలనే దాని గురించి కూడా మనం పూర్తిగా మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు కాంపల్లి ఉదయకాంత్ గారు, హైకోర్టు న్యాయవాది. మరి సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ చాణక్య సార్, మెయిన్గా ఈ టాపిక్ అయితే కంప్లీట్ ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించింది. అకౌంట్లోకి రాని ఒక డబ్బుల నోట్ల కట్టలు కూడా ఒక న్యాయమూర్తి ఇంట్లో దొరకడము, మరి అది అయితే ఈ మధ్యకాలంలో చాలా సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది. అది కూడా మన దేశ రాజధాని అయిన ఢిల్లీ. మరి ఢిల్లీ నడిబొడ్లో ఇలా జరగడం ఏంటి? ఆ తర్వాత మరి ఆ న్యాయమూర్తిని కూడా మెయిన్గా అలహాబాద్ హైకోర్టుకు కూడా మరి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇలా అన్ని ఇష్యూస్ ఒక్కొక్కటి దాని ఒక్కొక్కటి మెల్లగా ఒక్కొక్కటి బయటికి వస్తూ ఉంటే నార్మల్ ప్రజలు కూడా ఆలోచించే విధానం అనేది కూడా మారిపోతుంది. ఫస్ట్ మరి ఈ ఇష్యూ గురించి, అసలు అక్కడ నిజంగా మరి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా, జరిగిన తర్వాత మరి జరిగిన పరిణామాలు ఏంటి? యాజ్ ఏ సిటిజన్, యాజ్ ఎన్ అడ్వకేట్, నా ప్రైమరీ ఆబ్లిగేషన్, నా రెస్పాన్సిబిలిటీగా నా బాధ్యతకి తీసుకొని ఈరోజు నేను ఇంటర్వ్యూకి రావడం జరిగింది. ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగింది, నిన్న వెలుగులోకి రావడం జరిగింది. జరిగిన ఇన్సిడెంట్ 14th మార్చ్. ఒక హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు జడ్జ్ యశ్వంత్ వర్మ గారి ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం సుమారుగా 11:30 గంటల ప్రాంతంలో. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫైర్ రెస్క్యూ చేసే టీంకి ఫోన్ చేసిన తర్వాత ఫైర్ రెస్క్యూ టీం రావడం, వచ్చిన తర్వాత ఫైర్ మొత్తం ఆపేసిన తర్వాత స్టోర్ రూమ్లో డబ్బులు ఉన్నాయన్న ఒక వార్త ఈరోజు వెలుగులోకి వచ్చింది. కానీ ఆ ఫైర్ చీఫ్ ఎవరైతున్నారో ఎటువంటి డబ్బులు రికవరీ కాలేదన్నారు. సో అది నిన్న వచ్చిన స్పెక్యులేషన్. కానీ 14th నాడు జరిగిన ఈ ఇన్సిడెంట్ నిన్న అంటే 21st నాడు వెలుగులోకి రావడం, ఆ కన్సర్న్ జడ్జిని 14th నుంచి 20th దాకా కూడా ఆయన అఫీషియల్ డ్యూటీస్ యాజ్ జడ్జ్గా అదే ఢిల్లీ హైకోర్టులో డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్న తరుణంలోనే ఆయన వెంటనే అలహాబాద్ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేసిండు. అలహాబాద్ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అలహాబాద్ కోర్టు అడ్వకేట్స్ దాన్ని పూర్తిగా ఖండిస్తూ వాళ్ళన్న మాట ఒకటి ఏంటంటే, మా కోర్ట్స్ ఇది ఒక డస్ట్బిన్నా, ఎవరిని పడితే వాళ్ళని తీసుకొస్తున్నారు. అంటే ఒక హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు జడ్జిని ఆ స్థాయిలో క్రిటిసైజ్ చేసే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే అది ఒక న్యాయ వ్యవస్థకి ఒక తీరని మచ్చగాని మనం భావించాల్సిన అవసరం ఉంది. చాణక్య గారు, జరిగిన ఇన్సిడెంటు పూర్తి విచారణలో ఉంది. విచారణలో భాగంగా వేరియస్ పీపుల్స్ మైండ్స్లో వేరియస్ థాట్స్, వేరియస్ స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. దీన్ని ఒక బాధ్యత గల పౌరుడిగా కానీ ఒక అడ్వకేట్గా కానీ క్లియర్ చేయాల్సిన నైతిక ధర్మం నాదిగా నేను ఈరోజు ఈ యొక్క ఇంటర్వ్యూకు వచ్చి పబ్లిక్ ఒక ఇష్యూని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి ఆలోచించితే ఇది నేషనల్ మీడియా, ప్రతి మీడియా ఛానల్ కవర్ చేసింది. కానీ మన తెలుగు రాష్ట్రానికి వచ్చి స్టేట్ మీడియా కూడా అతి తక్కువ ఛానల్స్లలో నేను ఎంత వెతికినా కూడా దొరకలేదు. ప్రతి ఛానల్స్ మాట్లాడుతున్నారు కానీ ఏ ఒక్క అడ్వకేట్ కానీ లేదంటే అట్లీస్ట్ రిటైర్డ్ న్యాయమూర్తులు కానీ రిటైర్డ్ సీనియర్ అఫీషియల్స్ కూడా ఎక్కడ దీని విషయంలో ఎలివేట్ చేయలేదు. ఎందుకంటే వన్స్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద పర్వ్యూ ఆఫ్ కోర్ట్స్ కానీ జడ్జెస్ విషయానికి వస్తే మనం ఏది మాట్లాడినా కూడా దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ ఆఫ్ కంటెంప్ట్ ప్రొవిజన్ ఒకటి ఉంటుంది. అంటే న్యాయస్థానాన్ని మనము ప్రజల్లోకి వాళ్ళకి నచ్చిన విధంగా మాట్లాడడము, న్యాయమూర్తులను ఉద్దేశించి మాట్లాడడము సరికాదు. ఒకవేళ అటువంటిది ఏదైనా మాట్లాడితే కనుక కోర్టు ధిక్కరణ అంటారు. కానీ దానికి కూడా ఒక పర్యూ, ఒక లిమిటేషన్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఎంటైర్ ఇంటర్వ్యూలో నేను ఏదన్నా పొరపాటు మాట్లాడితే సరే అది కంటెంప్ట్ అవుతుందా లేకపోతే మరొకటి అవుతుందా అన్నది కూడా నేను సరే చూద్దాం ఏం జరుగుతుంది అనేది. కానీ ఇదివరకు చెప్పినట్టుగా ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక న్యాయవాదిగా జరిగిన ఇన్సిడెంట్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకు కూడా మీడియా ఛానల్స్ కూడా ఉంది. కాబట్టి ఇది ఒక మంచి ప్రోగ్రాంగా నేను భావిస్తున్నాను.
దీంట్లో భాగంగా కొన్ని క్లారిఫికేషన్స్ మన ప్రజల్లోకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో జరిగిన తర్వాత ఆ వ్యక్తిని యశ్వంత్ వర్మ గారిని అలహాబాద్ కోర్టు ట్రాన్స్ఫర్ చేయడము, ఒక ఢిల్లీ కోర్టుకు వర్క్ చేస్తున్న వ్యక్తిని అలహాబాద్ కోర్టు ట్రాన్స్ఫర్ చేయడం అంటే తన పేరెంటల్ స్టేట్ అది కాబట్టి తనను మళ్ళీ అదే కోర్టుకు పంపించడం జరిగింది. ఓకే. అందులో పూర్తి కండోన్ చేయడానికి గల కారణము ఆయన మీద ఒక అలిగేషన్ రేజ్ అయింది. కరప్షన్ అంటామా, లేదంటే కనుక డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అంటామా, లేదంటే కనుక ఈ మనీ అన్అకౌంటబిలిటీ అంటామా, ఏది కూడా ఇప్పుడైతే పూర్తి నిర్ధారణలోకి రాలేదు. పూర్తి నిర్ధారణలోకి రాకుండా మనం ఇది మాట్లాడడానికి కూడా సబబు కాదు. కానీ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో పూర్తి నిర్ధారణ వచ్చేలోపు పబ్లిక్ మైండ్స్లో ఉన్న స్పెక్యులేషన్స్ని మనం క్లియర్ చేయాల్సిన బాధ్యత మనలో ఉంది. కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయ వ్యవస్థ మీద మచ్చ వస్తుంది. సార్, నిప్పు లేనిదే పొగ రాదు అంటారు సార్. ఇక్కడ నిప్పు వచ్చేసింది. నిప్పు రావడం వలన పొగ వచ్చింది. పొగ ఏ టర్మ్స్లో వచ్చిందంటే నిప్పు ఆ పొగను క్రియేట్ చేసింది. ఆ పొగ డబ్బుల రూపకంగా బయటకు వచ్చింది. కట్టల రూపాయలు ఈరోజు మీడియా ఛానల్స్లలో మనం మాట్లాడుకుంటాం. ఇది నథింగ్ లెస్ దెన్ 2 digits and above. అంటే 10 కోట్ల పై చిలుకు డబ్బు, అది 50 కోట్ల లేకపోతే ఇంకా 99 కోట్ల అన్నది కూడా ఇప్పుడు నిర్ధారణలోకి రాలేదు. కానీ ఒకటి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏముందంటే ఒక వ్యక్తిని, ఒక జడ్జిని ఆ కోర్టు, హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు నుంచి ఇంకొక కోర్టుకు ట్రాన్స్ఫర్ సుప్రీంకోర్టు చేసిందంటేనే ఖచ్చితంగా అలిగేషన్స్లో అంతో ఇంతో వాస్తవం ఉంది. మీరు అన్నట్టుగా నిప్పు లేని పొగరాదు కాబట్టి ఫైర్ అయితే బర్న్ అయింది, పొగ ఆయన ట్రాన్స్ఫర్ రూపకంగా వచ్చింది. మరి దాన్ని ఆ పొగను ఆర్చేస్తారా, లేదంటే కనుక ఆయనకిచ్చే ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయము ఒక సంచలనాత్మక నిర్ణయం అవుతుందా అనేది మనం ఇప్పుడు వేచి చూడాల్సిన అవసరం ఉంది. చాణక్య గారు సార్, మెయిన్గా నార్మల్ వ్యక్తి దగ్గర కానీ ఎవరి దగ్గరైనా కానీ ఇలా అన్అకౌంటబుల్ మనీ అనేది బయటపడింది అని అంటే ఆ సిచ్యువేషన్ అనేది వేరేలా ఉంటుంది. ఈవెన్ ఈడీ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఇలా అందరూ కూడా ఇంక్లూడ్ అయిపోయి దాన్ని కూడా ఒక సెన్సేషన్గా అనేది క్రియేట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఒక న్యాయమూర్తి ఇంట్లో దొరికింది అని అంటూ ఉన్న ఆ మనీ, సో అది ఎంతవరకు నిజం ఉంది లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈవెన్ మీరు అన్నారు ఏంటంటే ఇక్కడ కూడా ఎవరు మాట్లాడడానికి కూడా ముందుకు రావట్లేదు, ఏ మీడియా కానీ ముందుకు అంటే తీసుకురావడానికి దాని మీద ఉన్న స్పెక్యులేషన్స్ని కూడా క్లియర్ చేయడానికి ముందుకు రావట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోవచ్చు? దీనికి గల కారణం ఒకటి ఏంటంటే కొన్ని ఎథికల్ వాల్యూస్, కొన్ని మోరల్ వాల్యూస్, కొన్ని ఎమోషనల్ వాల్యూస్ ఇవన్నీ కూడా క్యారీ అవుతాయి. ఒక వ్యక్తి తన చివరి శ్వాసలో తను అన్నీ కోల్పోయిన తర్వాత భగవంతుని దగ్గరికి వెళ్తాడు. నాకు అన్ని ఆశలు కోల్పోయినాయి, ఇంకా దేవ నీవే దిక్కు అనుకుని, దేవుడా నువ్వో దిక్కు అనుకుని పోతారు. కానీ అంతకంటే ముందు ఇంకో చోటుకి వెళ్తారు, అది న్యాయస్థానం. నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం కావాలి, ఈ న్యాయస్థానానికి వస్తే తప్ప నాకు న్యాయం జరగదు అని ఫైనల్ స్టేజ్లో అన్ని రిసోర్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కు బిఫోర్ ఎ స్టెప్ ఎహెడ్ అంటే భగవంతుడి కంటే ముందు అంతకంటే ఒక స్టెప్ కిందికి ఎందుకంటే కనిపించే దైవంగా జడ్జెస్ను భావిస్తారు. వాళ్ళ జీవితాలను, వాళ్ళ తరరాతలను మార్చే ఒక శక్తి కేవలం జడ్జిలకే ఉంటుంది, న్యాయస్థానానికి, న్యాయమూర్తులకే ఉంటుంది అన్న ఒక ఆలోచన ఈ రోజు వారు కూడా సమాజంలో ప్రివేల్ అవుతా ఉన్నది. అటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. అంతటి విలువలు కలిగి ఈ రోజు జ్యుడిషియరీ ఉంది. కాబట్టి ఈ యొక్క జ్యుడిషియరీని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత అదే జ్యుడిషియరీ మీద ఉన్నది, అదే పబ్లిక్ మీద ఉన్నది, ఇదే ప్రభుత్వం మీద ఉన్నది. సో కాబట్టి జ్యుడిషియరీ మీద ఎటువంటి మచ్చ రాకుండా చూడాలన్న ఒక ప్రాసెస్లో భాగంగా జ్యుడిషియరీని టచ్ చేసినా, జ్యుడిషియరీ గురించి మాట్లాడినా, లేకపోతే జడ్జెస్ గురించి మాట్లాడినా అది ధిక్కరణ అవుతుంది. కాబట్టి మీరు హద్దు మీరు మాట్లాడొద్దని చెప్పి ఒక కంటెంప్ట్ అనే ఒక ప్రాసెస్ను తీసుకొచ్చి ముందు పెట్టున్నారు. కాబట్టి ఏ ఒక్క పదం ఉచ్చరించినా కూడా ఆధారాలు, సాక్ష్యాధారాలు లేకుండా మనం మాట్లాడినా కూడా అది ముమ్మాటికి అది న్యాయ వ్యవస్థ మీద మచ్చే. సో న్యాయ వ్యవస్థ మీద ఎప్పుడైతే మచ్చ పడుతుందో దాన్ని న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం ప్రజలు కోల్పోతారు. కాబట్టి ఆ విశ్వాసం నిలబడాలి. కాబట్టి న్యాయ వ్యవస్థ మీద మచ్చ వేయకముందు అదే న్యాయ వ్యవస్థనే సరి చేసుకునే బాధ్యత, అదే న్యాయ వ్యవస్థలో ఉన్న లోట్లు లొసుగులు ఏమన్నా ఉంటే కనుక అదే న్యాయ వ్యవస్థ సరిచేయాలనేసి ఒక కొలీజియం సిస్టమ్ అని పెట్టున్నారు. అంటే ఒక జడ్జిని అపాయింట్ చేయాలన్నా, ఒక జడ్జిని ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఒక జడ్జిని ఎంక్వైరీ చేయాలన్నా కూడా ఇంకొక బాడీ, ఇంకొక అథారిటీకి రైట్ లేకుండా అదే డిపార్ట్మెంటు, అదే అథారిటీ, అదే జడ్జెస్ ఒక కమిటీ వేసుకొని నీ తీర్పు ఇవ్వాలన్నా, తీర్పును నిర్ధారించాలన్నా, లేదంటే కనుక ఆ వ్యక్తి మీద ఏదైనా చర్య తీసుకోవాలన్నా, ఆ వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఏ యాక్షన్ తీసుకోవాలన్నా కూడా ఆ ఒక్క జ్యుడిషియరీ పర్వ్యూలోనే ఉంటా ఉంది. అది
బయటికి పోవడానికి వీల్లేదు. మీరు అన్నట్లుగా ఒక పొలిటీషియన్ తప్పు చేస్తే ఈడీ వస్తారు, సిబిఐ వస్తారు, ఏసీబీ వస్తారు, అందరు వస్తారు. సాధారణ వ్యక్తి తప్పు చేస్తే అదే అవుతుంది. ఒక పొలిటీషియన్ తప్పు చేస్తే దేశవ్యాప్తంగా న్యూస్ ప్రమోట్ అవుతుంది. ఒక గవర్నమెంట్ అఫీషియల్ తప్పు చేస్తే వెంటనే ఆయన సస్పెండ్ చేసేసి ఆయన మీద చర్య తీసుకుంటున్నారు. మరి జ్యుడిషియరీ తప్పు చేస్తే, జ్యుడిషియరీలో ఉన్న జడ్జెస్ తప్పు చేస్తే మరి ఇదెందుకు ప్రివైల్ అవుతలేదంటే దీనికి గల కారణం ఇదివరకు నేను చెప్పినాయి. సో అప్పటికి కూడా న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం ప్రజలు కోల్పోకుండా ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే న్యాయ వ్యవస్థ మీద చర్య ఏదైనా చేపట్టాలన్నా కూడా అదే న్యాయ వ్యవస్థ సరిచేయాల్సిన బాధ్యత ఉన్నది. చాలా మంది మాట్లాడుకుంటే నేను విన్నాను, న్యూస్ ఛానల్స్లో కూడా విన్నాను. ఏ అథారిటీ ఏదన్నా ఒక ఆఫీసర్ తప్పు చేస్తే, ఒక పొలిటీషియన్ తప్పు చేస్తే మరి అదే పొలిటీషియన్ మీద చర్య తీసుకోమని చెప్పేసి ఒక మినిస్టర్కి ఇస్తారా, ఒక ప్రైమ్ మినిస్టర్కి ఇస్తారా? ఒక ఎంపీ తప్పు చేస్తే ఆ క్యాబినెట్ మినిస్టర్కో లేకపోతే ఎంక్వైరీ చేయమని చెప్పి ప్రైమ్ మినిస్టర్కి ఇస్తారా? ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తే ఆ ఎమ్మెల్యే మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఆ కన్సర్న్ ఆ క్యాబినెట్ మినిస్టర్కి ఇస్తారా, చీఫ్ మినిస్టర్కి ఇస్తారా? అటువంటిది ఆ లిమిటేషన్స్ అక్కడ లేనిది మరి ఇక్కడ జ్యుడిషియరీలో ఒక జడ్జి తప్పు చేస్తే మరి ఆ జడ్జి మీద చర్య తీసుకోమని చెప్పేసి, ఆ జడ్జి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి మరో 4 జడ్జెస్ వేస్తున్నారు. మరి ఎంత మటుకు సబబు అన్నది ప్రజల మైండ్లో తిరుగుతూ ఉన్నది. సో ఇదంతా కూడా పబ్లిక్ అబ్జర్వేషన్స్లో ఉండాలి, పబ్లిక్ పర్వ్యూలో ఉండాలి. ఈరోజు కోర్ట్స్లో మనం చూస్తుంటాం, ట్రయల్స్ కమెన్స్ చేస్తున్నాయి, ట్రయల్స్ చేస్తున్నారంటే లేకపోతే కోర్టులో ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయంటే కెమెరాస్ పెట్టి ఈరోజు ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. ఇదివరకు ఆ టెక్నాలజీ లేదు, ఎక్కడ కూడా వాడుకోలేదు. మరి ఒక జడ్జిని ఎంక్వైరీ చేయాలంటే నిజంగానే ఆ జడ్జి మీద నిజంగానే ఆరోపణ ఏదైతే రుజువైతే అది ఫెయిర్ ట్రయల్ అంటాం. ఒకవేళ ఆరోపణ రుజువు కాకపోతే ఏ జడ్జి అయితే నిన్ను ఎంక్వైరీ చేసినాడో, ఎంక్వైరీ చేసింది జడ్జిని మరో 4 జడ్జిలు ఎంక్వైరీ చేసినారు, ఆరోపణ రుజువు కాలేదు, ఇది క్లియర్ మనీ అని ఇంకా ఒకవేళ తీర్పు నిర్ధారించాల్సి వచ్చినప్పుడు ఈ జడ్జితో పాటు నేను ఎంక్వైరీ చేసిన ఇంకొక 4 జడ్జిల మీద కూడా ఆరోపణ, ఆ సస్పెక్షన్, ఆ డౌట్ ఈ ప్రజల మైండ్లోకి వస్తుంది కదా అన్న ఒక తలంపు ప్రజల్లో ఆలోచన ఉంటుంది. కాబట్టి ఫెయిర్ ట్రయల్ జరగాలి. మోర్ పర్టికులర్లీ ఈ కేసులో, యశ్వంత్ వర్మ గారి కేసులో, జస్టిస్ యశ్వంత్ వర్మ గారి కేసులో ఫెయిర్ ట్రయల్ జరగాలంటే జ్యుడిషియరీ నుంచి ఒక బాడీ ఉండాలి. అదర్ రెప్యూటెడ్ పర్సన్స్ అక్రాస్ ద సొసైటీ ఎవరున్నా కూడా వాళ్ళని కూడా కమిటీలో పెట్టుకొని అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు వచ్చిందా లేదా, నిజంగా డబ్బు రికవరీ అయిందా లేదా, డబ్బు రికవరీ కాకముందే ఇన్ని మాట్లాడుకుంటున్నాము, నిజంగానే అక్కడ డబ్బు లేదని నిర్ధారిస్తే ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్న మన ఛానల్స్ కానీ మనం మాట్లాడుతున్నాయి ఈ విషయాలను వేగిపోతాయి. ఒకవేళ కనుక నిజంగానే అది ప్రూవ్ అయింది అంటే కనుక జ్యుడిషియరీ మీద పూర్తిగా విశ్వాసం ప్రజల్లోకి పోతుంది. జ్యుడిషియరీ మీద విశ్వాసం పోయిందంటే దేవుడు అనుకుని నమ్ముకున్న ఆ దేవుడే మనకు అన్యాయం చేసిండు అన్న ఒక మెసేజ్ సమాజంలోకి వ్యాపిస్తుంది. మరి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుందామా? జ్యుడిషియరీ మీద అంటే వాళ్ళకున్న ఒక విసులుబాటుని, వాళ్ళకున్న రైట్స్ని, వాళ్ళకున్న అర్హతని ప్రజల మధ్యలో పెట్టేసి మనం దాన్ని ఆ వాల్యూస్ని డిగ్రేడ్ చేద్దామా అనేది ఇప్పుడు పెద్ద సంసిద్ధం క్వశ్చన్ మార్క్ ప్రజల మైండ్లో ఉంది. ఇందులో ఈ మొత్తం సీన్లో ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే హైలైట్ ఏంటంటే అక్కడ దొరికింది అని ఎవరైతే అన్నారో లేకపోతే ఆ ఒక ఇష్యూని రైజ్ చేశారు, కానీ మెయిన్గా ఫైర్ సర్వీసెస్ చీఫ్ తన దగ్గర నుంచి వచ్చిన ఒక వార్త మాత్రం చాలా వ్యతిరేకంగా ఉంది. అంటే వ్యతిరేకంగా అంటే ఇప్పుడు మనకు ఇప్పటివరకు విన్నదానికి మరి అక్కడ చీఫ్ చెప్పిన దానికి డిఫరెంట్గా ఉంది. ఏంటంటే ఆయన అలాంటిది ఏమీ లేదు, ఇప్పటివరకు అలా ఏం దొరకలేదు, సో అదంతా కొంచెం గాలి వార్తలు మాత్రమే అన్నట్టు చెప్పారు. మరి ఏది కన్సిడర్ చేసుకోవాలి? ఒక్కసారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాట్ ఓన్లీ ఒక జడ్జి గారి ఇంట్లో నిప్పు వచ్చింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డబ్బు దొరికిందని అంటున్నాం, కానీ నిప్పు ఎట్లా వచ్చింది అనేది మాత్రం ఎక్కడ మనం మాట్లాడట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది అన్నది కూడా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫైర్ డిపార్ట్మెంట్ కాదు, పోలీస్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సేమ్ టైం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగిందా, అసలు జడ్జి గారి ఇంట్లో హైలీ ప్రొటెక్టెడ్ ఏరియాస్లలో కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఈరోజు డబ్బు దొరికింది పర్వాలేదు, కానీ మనుషుల ప్రాణాలు పోయి ఉంటే, అదే జడ్జి గారి ప్రజెన్స్ అక్కడ ఉండి తనకేదైనా జరిగి ఉండుంటే ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉండేది? న్యాయ వ్యవస్థను పూర్తిగా కాపాడాల్సిన బాధ్యతని ఒక కన్సర్న్ ఫైర్ డిపార్ట్మెంటో కానీ, లేదంటే కనుక ఒక కన్సర్న్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటో కానీ, లేదంటే ఒక కన్సర్న్ పోలీస్ యంత్రాంగం కాపాడలేకపోతే మిగతా వాళ్ళని ఏం కాపాడుతారని ఒక క్వశ్చన్ మార్క్ ఈరోజు అదొక డిబేట్ కింద అయ్యేది, రైట్? సో కాబట్టి వన్స్ ద ఇన్సిడెంట్ హ్యాస్ బీన్ అకర్డ్, ఫైర్ డిపార్ట్మెంట్ వెంట్ దేర్, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ చీఫ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు డబ్బు దొరకలేదు, కానీ పోలీస్ వెళ్ళినారు, అదర్ టీం వెళ్ళినారు. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా మీడియా ఛానల్స్ కూడా వచ్చినాయి. వాళ్ళు వచ్చిన తర్వాత సమ్వేర్ ఏదో ఒకటి జరిగింది అన్న ఒక న్యూస్ ఈరోజు బయటకు వచ్చింది. ఒకవేళ అటువంటిది ఏది జరగకపోతే ఒకటే క్వశ్చన్ నేను అడుగుతాను,
సుప్రీంకోర్టు తనను ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరమే ఉంది. యా, అసలు డబ్బే లేదు అన్న క్వశ్చన్ మార్క్ అక్కడికి వచ్చి ఉంటే సుప్రీంకోర్టు తనని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి? దిస్ ద మేజర్ డౌట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద కంట్రీ టుడే. రైట్. సో సంథింగ్ ఈస్ దేర్. దాని తర్వాత ఈరోజు పూర్తిగా న్యాయవాదులంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఏదైతే జరిగిన ఇన్సిడెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఏ జడ్జి గారైతే ఈరోజు ఆయన ఇంట్లో డబ్బులు దొరికిందో ఆయన పాస్ట్ హిస్టరీ కూడా ఈరోజు పరిగణలోకి తీసుకుంటే సో ఇటువంటి సస్పెక్షన్స్ కూడా కొన్ని మనము అంటే కన్సిడర్ చేయాలా, కన్సిడర్ చేయకూడదు అన్నది కూడా ఈరోజు మనం ఆలోచించాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాము. ఓకే చాణక్య గారు. సో కాబట్టి ఏమి లేనిది ఏదో జరిగింది అనుకోవడానికి లేదు. ఏదో ఒకటి జరిగింది కాబట్టే ఈరోజు సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. ఏదో జరిగింది కాబట్టే సుప్రీంకోర్టు ఆయన ట్రాన్స్ఫర్ చేసింది. ఏదో జరిగింది కాబట్టే సుప్రీంకోర్టు కొలీజియం ఫామ్ వేసి ఆయన మీద ఎంక్వైరీ కండక్ట్ చేయబోతున్నారు. సార్, ఈ కొలీజియం అంటే ఏంటి సార్? కొలీజియం అంటే ఎవ్రీ హైకోర్ట్ has along with the Supreme Court, High Court along with the Chief Justice and other judges committee దాని కొలీజియం అంటారు. ఒక సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అండ్ ఒక నలుగురు అదే సుప్రీంకోర్టు జడ్జెస్ ఒక కమిటీ, అదొక కొలీజియం అంటారు. ఒక అపాయింట్మెంట్ కానీ ఒక ట్రాన్స్ఫర్ కానీ ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ మీద ఏదైనా చర్య తీసుకోవాలన్నా కూడా వీళ్ళు నిర్ధారించేసి వాళ్ళ ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసేది ఇట్స్ అ కొలీజియం. ఓకే. అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎనీ జడ్జ్ అక్రాస్ ద ఎనీ స్టేట్ కొలీజియం డిసైడ్ చేయాలి. అంటే ఒక అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ని కానీ ఒక డిస్ట్రిక్ట్ జడ్జ్ సీనియర్ డిస్ట్రిక్ట్ జడ్జిని కానీ ఆయన హైకోర్టు జడ్జికి ఎలివేట్ చేయాలన్నా హైకోర్టు జడ్జికి అపాయింట్ చేయాలంటే ఈ కొలీజియం ఒక నిర్ధారణ తీసుకొని ఈ యొక్క హైకోర్టు జడ్జి యొక్క కొలీజియం సుప్రీంకోర్టు పంపిస్తే సుప్రీంకోర్టు కొలీజియం అంటే అలాంగ్ విత్ CJ అండ్ అలాంగ్ విత్ అదర్ 4 జడ్జెస్ ఆర్ 3 జడ్జెస్ వాట్ ఎవర్ ద కమిటీ మెంబర్స్ అదే వాళ్ళంతా కూడా ఒక రిపోర్ట్ ఫ్రేమ్ చేసేసి దాన్ని సెంట్రల్ లా మినిస్టర్కి పంపించి సెంట్రల్ లా మినిస్టర్ ప్రెసిడెంట్ గారికి ప్రైమ్ మినిస్టర్ గారికి పంపిస్తే ప్రైమ్ మినిస్టర్ గారు విత్ ద కన్సెంట్ ప్రెసిడెంట్ గారు పంపిస్తే త్రూ ప్రెసిడెంట్ ఈ కొలీజియం తీసుకునే డెసిషన్ మీద అపాయింట్మెంట్స్ కానీ జరుగుతుంటాయి. ఓకే. సో దిస్ ఇస్ కొలీజియం యొక్క డ్యూటీస్, రోల్స్, రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు నేను చెప్పిన షార్ట్ విధంగా కొలీజియం విల్ ఫంక్షన్ దర్. సార్, అంటే ఇప్పుడు ఒక న్యాయమూర్తిని మనం బదిలీ చేయాలనుకున్నా కానీ లేకపోతే ఒక సస్పెన్షన్ అలాంటిది ఏదన్నా చెయ్యాలనుకున్నా కానీ ఆ డిసిషన్ కంప్లీట్గా ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది, ఈ కొలీజియం చేతిలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, రైట్. అంటే ఇప్పుడు ఈ యశ్వంత్ వర్మ గారి ట్రాన్స్ఫర్ కానీ సో ఇవన్నీ కంప్లీట్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉంటే రాబోయే కాలంలో ఈ ఒకవేళ ఇది నేరోపితం అయితే సో చర్యలు ఎలా ఉండొచ్చు అంటారు? ఒక చూడండి, వన్స్ మనీ వచ్చిన తర్వాత ఆ మనీ ఎక్కడిది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్ధారించాలి. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ఎ వైట్ మనీ అండ్ ఇట్స్ ఎ అకౌంటబుల్ మనీ అయితే వేరు. అన్అకౌంటబుల్ మనీ ఇట్స్ కాల్డ్ ఇన్ డిస్ప్రపోర్షనేట్ అసెట్. మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బై వే ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ కరప్షన్ వస్తుంది. మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాండరింగ్ అంటే వేరే ప్లేసెస్ నుంచి తీసుకొచ్చేసి బ్లాక్ మనీ తీసుకొచ్చి ఇక్కడ కనుక పెట్టుకొని దీన్ని మళ్ళీ వైట్ కన్వర్ట్ చేయడం మనీ లాండరింగ్ అవుతుంది. ఇదంతా కూడా CBI ఎంక్వైరీస్ కానీ పోలీస్ ఎంక్వైరీస్ కానీ వెన్ ద మనీ ఈస్ ఇన్వాల్వ్డ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా వస్తారు. ED విల్ కమ్, దే ఎంక్వైర్. వచ్చిన తర్వాత అన్ని పరిగణలోకి తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనీ ఉందా లేదా, ఉంటే డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పర్పస్కి వచ్చింది, కరప్షన్ గురించి వచ్చిందా, లేదంటే కనుక వేరే వాళ్ళు ఎవరైనా ఇక్కడ పెట్టిపోయినారా అంటే ఇదివరకు కూడా కొన్ని కేసెస్ అట్లా ఉన్నాయి. సో వేరే ఎవరో తీసుకొచ్చి ఎవరు ఇంటి ముందు పెట్టినారు, బట్ తన మీద ఛార్జెస్ ఫ్రేమ్ అయింది, తన మీద ఎంక్వైరీ అయింది, కాబట్టి తనది కాదని చెప్పి మళ్ళీ తర్వాత నిర్ధారణలోకి వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రీమెచ్యూర్డ్ స్టేజ్ మనం మాట్లాడుకోవడం. ఈ పర్టికులర్ కేసులో నిజంగానే మనీ వచ్చిందంటే, మనీ ఉందంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది, దేనికి సంబంధించింది, ఎవరికి సంబంధించి, మరి ఇన్ని కోట్ల రూపాయలు దాని యొక్క అకౌంటబిలిటీ ఏందన్నది ఇవన్నీ ఒకసారి మనీ ప్రూవ్ అయిన అంటే ఈ ప్రాసెస్ అంతా ప్రూవ్ అయిన తర్వాత దానికి శిక్షలు నిర్ధారించబడతాయి. ఓకే. అండ్ అలహాబాద్ మరి న్యాయవాదులు కూడా కొంతమంది వాళ్ళు చేసిన ఒక వ్యాఖ్య అనేది కూడా ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం దుమారం రేపుతూ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అదేంటంటే మా కోర్టు ఏమన్నా ప్రెసెంట్ చెత్తబుట్టనా అని చెప్పేసి ఇలా అనడం అనేది కూడా ఎందుకు వాళ్ళు అంతగా అనాల్సి వచ్చింది అనుకోవచ్చు? క్లియర్ కట్ statement, clear cut decision taken by the Supreme Court which made the advocates to make a negative comment on the judiciary.
సుప్రీంకోర్టు తీసుకున్న ఒక నిర్ణయాన్ని ఈరోజు జ్యుడిషియరీని వేలెత్తి అడ్వకేట్స్ చూపించే పరిస్థితికి ఈరోజు రావడం జరిగిందంటే కారణం ఏంటంటే అక్కడ కరప్షన్ చేసినాడా, అక్కడ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఉన్నాయా, లేదంటే అక్కడ ఇల్లీగల్ మనీ ఉన్న చోట ఏ జడ్జి ఇంట్లో అయితే డబ్బులు దొరికినాయో ఆ జడ్జిని తీసుకొచ్చి మళ్ళీ మా నెత్తి మీద రుద్దితే అదే మరి కరప్షన్ చేసినాడా, లేదంటే కనుక ఇల్లీగల్ ప్రాక్టీస్ మీద డబ్బు సంపాదించినాడా, లేకపోతే ఇంకోటి జరిగిందా, అవన్నీ మీరు అక్కడ నిర్ధారించకుండా ఆ వ్యక్తిని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి? సో ఇదే వ్యక్తి అక్కడ చేసిన పని ఇక్కడ చేయడు అనే ఒక నమ్మకం ఏంటి, గ్యారంటీ ఏంటి అనేది ప్రతి అడ్వకేట్ ప్రతి కామన్ మ్యాన్ కు తట్టే ఆలోచనే. సో కాబట్టి వాళ్ళు ఆల్రెడీ బార్ కౌన్సిల్ వాళ్ళు ఆ కన్సర్న్ సీజేకి లెటర్ పెట్టడం జరిగింది, బార్ అసోసియేషన్స్ వాళ్ళు. ఈ జడ్జి మాకు వద్దు, మా హైకోర్టు ఏం చెత్తబుట్ట కాదు, అక్కడ పనికిరానిది తీసుకొచ్చి మా దగ్గర వేస్తున్నారంటే వేర్ దట్ కోర్టు హైకోర్టులో పనికిరానిది అని చెప్పే నువ్వు పంపిస్తున్నావు. మరి సుప్రీంకోర్టు ఎందుకు ఆయన ఇక్కడ పంపించింది అనేది ఒకటి క్వశ్చన్ మార్క్ పబ్లిక్ మైండ్స్లో ఉన్నది. ఈయన పేరెంటల్ కోర్ట్ ఇది, ఈయన ప్లేస్ ఇది, ఈయన ఫస్ట్ అపాయింట్ అయింది ఇక్కడ నుంచి వచ్చినాడు కాబట్టి మళ్ళీ ఆయనని రిపాట్రియేట్ చేసేసి మళ్ళీ వెనక్కి పంపించేసినారు. సో అక్కడ జరిగింది అది. కానీ అక్కడ జరిగిన అలిగేషన్ మీద మేము ఇతను తీసుకోము, ఇది మేము డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఈ హైకోర్టు వాళ్ళు తీసుకున్న నిర్ణయం అయితే. సార్ ఒకవేళ ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది కూడా ఫ్యూచర్లో ఒకవేళ జరగకుండా ఉండాలి అని అంటే మనం ఎలాంటి చర్యలు అనేది కూడా తీసుకుంటే మంచిదంటారు? జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు చెప్తుంటా, వ్యక్తిత్వాల్లో మార్పు రావాలి ఫస్ట్, అది ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు ఇన్హెరిటెంట్గా డిసైడ్ కావాలి. అంటే నాట్ ఓన్లీ మోర్ పర్టికులర్ అబౌట్ ద జ్యుడిషియల్ ఆఫీసర్స్ బట్ ఎవ్రీ ఇండివిజువల్. దాని మీద ఒకవేళ మనం కనుక నిజంగానే చేంజెస్ తీసుకురావాలంటే ఒకటండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జ్యుడిషియల్ సిస్టంలో జ్యుడిషియల్ అథారిటీని క్వశ్చనింగ్ చేసే అథారిటీ ఇంకొక అథారిటీ లేదు. ఒకవేళ చేయాలన్నా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా కూడా ఇట్ హాస్ టు బి టేకెన్ డెసిషన్ బై ద పార్లమెంట్. రైట్. ఓకే, వాళ్ళని సస్పెండ్ చేయించాలన్నా, వాళ్ళను ఇంకోటి ఏదైనా వాళ్ళ మీద చర్య తీసుకోవాలన్నా కూడా ఇట్స్ లైక్ ఇంపీచ్మెంట్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో, ఒక పార్లమెంట్ మెంబర్స్ ఒక 100 మంది, లోక్సభ నుంచి, రాజ్యసభ నుంచి 50 మంది వాళ్ళు ఒకవేళ అంటే ఆమోదిస్తే తప్ప ప్రెసిడెంట్ కెనాట్ టేక్ ఎ డిసిషన్. ఓకే. సో వాళ్ళ మీద ఎటువంటి ఎంక్వైరీస్ కండక్ట్ చేయాలన్నా, లేదంటే కనుక వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోవాలన్నా కూడా ఒక కామన్ మ్యాన్కి జరుగుతున్న విధంగానే కనుక జరిగితే డెఫినెట్గా లా అన్నది ఖచ్చితంగా జస్టిస్ అన్నది ప్రాపర్గా రెండర్ అవుతుంది. ఒకటి ఏంటంటే ఈ మోర్ పర్టికులర్ ఈ కేసులో నేను సర్వీసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్పెండ్ చేయాలి, జ్యుడిషియల్ సర్వీసెస్ సస్పెండ్ చేయాలి. ఆయన మీద ఎప్పుడైతే అలిగేషన్ రేజ్ అయిన తర్వాత వారం రోజుల దాకా కూడా హీ డిశ్చార్జ్ యాజ్ ఎ జడ్జ్ హిస్ డ్యూటీస్ ఇన్ ఢిల్లీ కోర్ట్, హైకోర్టులో. సో అటువంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనే సర్వీసెస్ ఏదైతే ఉందో దాన్ని సస్పెండ్ చేసి ఆయన మీద ఎంక్వైరీ కండక్ట్ చేస్తే పబ్లిక్లోకి ఒక విశ్వాసం వచ్చేది. లేదంటే కనుక ఆయన అట్లీస్ట్ రిజైన్ చేయడమా, లేదంటే కనుక ఫేర్ ఎంక్వైరీకి ఆయనకున్న జ్యుడిషియల్ ప్రివిలేజెస్ ఏమన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఆయన జ్యుడిషియల్ ప్రివిలేజెస్ అన్ని కూడా తీసేసేయాలి. ఇప్పుడు ఈయన అరెస్ట్ చేయడానికి లేదు, స్కోప్ లేదు. ఆయనే వ్యక్తిగతంగా తానేమో రిజైన్ చేస్తానంటే రిజైన్ చేయడు. ఎందుకంటే రిజైన్ చేస్తే హీ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ కామన్ మ్యాన్. దీని మీద సీరియస్ చర్యలు ఆయన అరెస్ట్ చేస్తే ఆయన జైలు పంపిస్తారు. ఆయన ఆ పొజిషన్ లో ఉంటూనే ఆయన మీద ఎంక్వైరీ చేయాలి. ఆయనకు ఆ ఎంక్వైరీ చేయాలంటే మళ్ళీ అదే కన్సర్న్ ఆయనతో పాటు వర్క్ చేసిన జడ్జెస్, లేకపోతే ఆయనతో పాటు ఒక హెడ్ ఉన్న సీనియర్ జడ్జెస్ మళ్ళీ దాన్ని ఎంక్వైరీ కండక్ట్ చేయాలి. నిజంగానే ఈ ఎంక్వైరీ ఫెయిర్ ట్రయల్ జరుగుతుందని చెప్పేసి పబ్లిక్ ఎట్లా తెలుస్తుంది? మీరు లాంటి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానము నా నుంచి ఎట్లా వస్తుంది? నిజంగానే ఆ ఫెయిర్ ట్రయల్ జరగాలంటే అది నిజంగా ఒక పబ్లిక్ కోర్టులో పెట్టాలి. ఏ కామన్ మ్యాన్కి అయితే ఈ రోజు నా పర్సనల్ ఇష్యూ ఉన్నది, నా క్లయింట్ ఒక పర్సనల్ ఇష్యూ ఉన్నది అన్నప్పుడు మనం మీడియాలో టెలికాస్ట్ చేస్తున్నాము, హైకోర్టు ప్రొసీడింగ్స్ అన్ని కూడా మీడియాలో టెలికాస్ట్ అయినప్పుడు మరి ఇటువంటి అలిగేషన్స్ రేజ్ అయినా ఒక జ్యుడిషియల్ ఆఫీసర్స్ మీద కానీ, లేకపోతే ఇంకొకరి మీద కానీ, లేకపోతే పబ్లిక్ సర్వెంట్స్ మీద కానీ, పొలిటీషియన్స్ మీద కానీ ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నాము, ఎంక్వైరీ జరుగుతుంది అన్నప్పుడు కనుక దాన్ని కనుక పబ్లిక్ కోర్ట్స్ లో పెట్టి పబ్లిక్ టెలికాస్ట్ చేస్తే అక్కడ ఒక ఫెయిర్ ట్రయల్ జరుగుతుందా లేదా, లేకపోతే ఈయన ఇస్తున్న సమాధానం కరెక్టే కాదా అనేది పబ్లిక్ కోర్ట్స్లో అది డిసైడ్ అయితే కనుక ఇటువంటి చేయాలన్న భయపడతారు.
చేసే ఎంక్వైరీస్ కూడా ఫేర్ ట్రయల్ జరుగుతుంది. ఫేర్ ఎంక్వైరీ జరిగినప్పుడు ఖచ్చితంగా స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉంటాయి. స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉంటాయని చెప్పేసి ఇటువంటి అధికారులకు ఆఫీసర్లకు తెలిసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి చేయడానికి భయపడతారు. మనం ఒక సింపుల్గా ఒక మాట చెప్తానండి, ఒక కూలి పని, ఐ మీన్ కూలి పని కాదు, ఏ అటెండర్ వాడు ఒక 500 రూపాయలు తీసుకున్నాడు, 1000 రూపాయలు తీసుకున్నాడు అంటే మన కరప్షన్ ఛార్జెస్ మీద వాడిని అరెస్ట్ చేస్తున్నారు, ఇమీడియట్ గా రిమైండ్ చేస్తున్నారు. ఇట్లనే ఒక డిస్ట్రిక్ట్ జడ్జి నాకు తెలిసిన వ్యక్తి తెలంగాణ ఉద్యమం అప్పుడు కొట్లాడితే ఆ కొట్లాడిన ఆ డిస్ట్రిక్ట్ జడ్జిని కుట్ర బన్నేసి ఆయన దగ్గర ఒక 5 లక్షలు 6 లక్షలు ఎక్సెస్ మనీ దొరికింది, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అని చెప్పి ఒక జిల్లా జడ్జిని 45 రోజులు ఆయన తీసుకుపోయేసి జైల్లో పెట్టినారు. అతనికి ఈ రోజు దాకా కూడా సర్వీస్ లేకుండా పోయింది. మరి దేహి అనుకుంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించినాడు, సుప్రీంకోర్టును ఆశ్రయించినాడు, ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తా ఉన్నాడు. నా దగ్గర ఉన్న డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ వెరీ బేర్ మినిమము, అది నేను ఎంక్వైరీ చేస్తే నేను ప్రూవ్ చేసుకుంటా. ఎంక్వైరీలో కూడా ప్రూవ్ అయింది ఇది నాట్ ఏ ఇలీగల్ అమౌంట్, నా ఫ్యామిలీది, నా సంది, లేదంటే ఇవన్నీ కూడా ప్రూవ్ అయినప్పుడు కూడా ఆ ఒక డిస్ట్రిక్ట్ జడ్జిని ఏసీబీ వాళ్ళు బేర్ మినిమం అమౌంట్ కి అరెస్ట్ చేసేసి ఆయన రిమైండ్ చేసినారు. మరి అదే డిస్ట్రిక్ట్ జడ్జి తను జడ్జే, తను న్యాయమూర్తిగా తను తీర్పిస్తున్నాడు. ఈ రోజు ఇదే వ్యక్తి న్యాయమూర్తిగా తీర్పిస్తున్నాడు. ఆయన దగ్గర కేవలం దొరికింది 4-5 లక్షలు డిస్ప్రపోర్షనేట్ అసెట్స్, అంటే తనకు ఉండాల్సిన అసెట్స్ కంటే కూడా కొంత అమౌంట్ ఎక్కువ ఉన్నది. మరి కోట్ల రూపాయలు ఈ రోజు ఒక హైకోర్టు జడ్జి ఇంట్లో దొరికిన ఒక ఆరోపణ వస్తున్నప్పుడు ఏసీబీ ఎందుకు ఇంటర్ఫియర్ అవుతుంది? ఈయన పబ్లిక్ కోర్టులు ఎందుకు మనం క్వశ్చన్ చేయొద్దు? ఒకవేళ పబ్లిక్ కోర్ట్స్ కనుక మనం క్వశ్చన్ చేసే ప్రావిజన్ కనుక హైకోర్ట్సో లేకపోతే సుప్రీం కోర్ట్సో లేకపోతే ప్రభుత్వమో లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కనుక దీన్ని లీగల్ ఒక స్టాట్యూట్ తీసుకొస్తే కనుక ఖచ్చితంగా చేసే వాళ్ళకు భయం వస్తుంది. అంటే నేను ఒక హైకోర్టు న్యాయమూర్తిని, నా ఇంట్లో ఏమున్నా కూడా నన్ను ఎవరు అడగరు, నా ఇంట్లోకి ఎవరు చూడబడరు, నా ఇంట్లోకి ఎవరు రారు అని అనుకొని నువ్వు ఒక స్టోర్ రూమ్లో కోట్ల రూపాయలు పార్క్ చేసినావు అన్న ఆరోపణలు బయటకు వస్తున్నాయి అంటే మరి క్వశ్చన్ మార్క్ మచ్చ దేని మీద ఉంది? దేన్ని క్వశ్చన్ చేయాలి? ఆ ఒక వ్యక్తినా, సమూహాన్నా, లేకపోతే ఒక సిస్టమ్నా? ఈరోజు ఒక వ్యక్తి చేస్తే తప్పు, ఆ ఒక్క వ్యక్తి చేసిన తప్పు ఉన్న వాళ్ళందరికీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈరోజు మనం మాట్లాడితే కంటెంప్ట్ అవుతుంది. కంటెంప్ట్ అన్నది మరి ఆరోపణ నేరారోపణ మోపబడిన వ్యక్తి మీద మాట్లాడితే కంటెంప్ట్ అవుతుందా, లేకపోతే జ్యుడిషియల్ సిస్టమ్ మీద మాట్లాడితే కంటెంప్ట్ అవుతుందా? మనం ఇంతసేపు మాట్లాడిన దాంట్లో ఏదైనా కంటెంప్ట్ అయిందో లేదో అనేది నాకు తెలియదు. లెట్ us see, మనం మాట్లాడిన ఇంటర్వ్యూ బయటకు వెళ్ళిన తర్వాత ఎవరైనా కంటెంప్ట్ ఛార్జెస్ నమోదు చేస్తాం, చూద్దాం. ఓకే. అంటే సార్, ఈ ఇష్యూ తర్వాత పబ్లిక్లో కూడా ఒక చిన్న సైజ్ ప్యానిక్ అనేది కూడా వచ్చింది. ఏంటంటే మనం న్యాయాన్ని, అంటే న్యాయం కోసం వెళ్ళే న్యాయస్థానాల్లో ఉండే న్యాయమూర్తులే ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇంకా ఎవరి దగ్గరికి పోయి అడగాలి? సో ఇలా జరుగుతున్న సందర్భంలో పబ్లిక్కి మీరంటూ ఒక ఏమని మెసేజ్ ఇస్తారు? ఇప్పుడున్న పరిస్థితులలో, ఇప్పుడు మారుతున్న పరిణామాలలో మనల్ని మనం నమ్ముకున్న వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నారు, మన పక్క వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నారు. రైట్? అవును సార్. ఒక స్టేజ్లో భగవంతుని మీద విశ్వాసం కోల్పోయే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఉన్నారు. ప్రతిరోజు దినం రాత్రి దేవుని మొక్కుతూ ఆరాధించుతున్న ప్రజలు ఆ దేవుడు మనకేం చేయలేకపోతున్నాడు. అంతకంటే మించిన వాళ్ళు వీళ్ళేం కాదు. ఒక్కటేంటంటే మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ మీద మీరు ఆధారపడి ఉండండి. నమ్మకండి, ఎవరిని నమ్మద్దు, ఎవరి ద్వారా మోసపోకండి. అన్యాయం జరిగింది అంటే న్యాయం కోసం న్యాయస్థానానికి వెళ్తే నిజంగానే న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందా లేదా అన్నది ఒక పెద్ద సంసిద్ధంలో ప్రజలు ఉన్నారు. ఈ రోజు కోర్టుకున్న ప్రెషర్స్, కోర్టులకున్న విసులుబాట్లు, లేదంటే కోర్ట్స్కుంటే మనకి న్యాయం జరుగుతుంది అంటే ఎప్పుడు న్యాయం జరుగుతుందంటే తన జీవితం మొత్తం గడిచిపోయిన తర్వాత తను బ్రతుకుతుందా చేస్తాడా? ఒక కోర్టుకి వెళ్తే, ఒక చిన్న కోర్టు కిందికి వెళ్తే దాని పై కోర్టుకి వెళ్ళాలి, పై కోర్టుకి వెళ్తే ఆ పై కోర్టుకు, ఆ పై కోర్టుకు, ఇంకో పై కోర్టుకి వెళ్ళాలి. మరి ఇతను జడ్జే, అతను జడ్జే. ఈయన ఇచ్చిన తీర్పును మళ్ళీ మనం పై కోర్టుకి వెళ్తున్నాము, ఆ పై కోర్టుకి వెళ్తున్నాము. కానీ నిజంగానే ఈ రోజు న్యాయస్థానానికి మనం వెళ్ళిన తర్వాత మనకు అదే రోజు జడ్జిమెంట్ వస్తుందా, లేకపోతే 6 నెలలకు వస్తుంది, సంవత్సరంకి వస్తుందా అన్న గ్యారంటీ ఎక్కడ లేదు. అది చట్టాలలో న్యాయస్థానంలో ఉన్న విసులుబాటు. అది నేను కాదని నేను అన్నాను. కానీ ఈ విసులుబాటులో జరుగుతున్న ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ కిల్లింగ్ లాట్ ఆఫ్ టైం. ఆ టైం కిల్ చేసే ప్రాసెస్లో మనుషులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఈ యొక్క సిస్టమ్ను మార్చాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యుడిషియరీ కోర్ట్స్ పెరగాలి, ప్రభుత్వాలు వీటి మీద దృష్టి సాధించాలి. ఏదైతే పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఉన్నాయో ఆ కేసెస్ తగ్గాలి. అండ్ హైకోర్టు న్యాయమూర్తుల మీద కూడా, లేకపోతే వివిధ న్యాయమూర్తుల మీద కంప్లైంట్స్ సుమారుగా ఒక 1600-1700 కంప్లైంట్స్ పెండింగ్ ఉన్నాయి. దాన్ని ఇంతవరకు రిజాల్వ్ చేయలేదు. అవే రిజాల్వ్ కానప్పుడు కామన్ మ్యాన్ యొక్క కంప్లైంట్స్ లేకపోతే వాళ్ళ పిటిషన్స్ రిజాల్వ్ ఎక్కడైతున్నాయి? కొన్ని వేల
లక్షల కేసెస్ పెండెన్స్లో ఈరోజు మన ఇండియన్ ఇండియన్ జ్యుడిషియల్ జ్యుడిషియల్ పెండెన్సీ ఉన్నది. దీన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? ప్రభుత్వాలు కోర్టులు ఎస్టాబ్లిష్ చేయాలి, కోర్టులు పెంచాలి, న్యాయమూర్తులను పెంచాలి, పోలీస్ యంత్రాంగాలు పెరగాలి. ఈ అన్నిటికంటే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేరం చేయొద్దు, నేరం జరగదు. ఒకవేళ అంతో ఇంతో జరిగిందంటే ఎక్కడైతే ఇదివరకు మనము మన కాలంలో ఈ పంచాయతీలు గట్టు పంచాయతీలు ఉండేటి, అక్కడ ఇమీడియట్ గా 1 రోజు 2 రోజులు తీర్పు వస్తుంది. కానీ ఈ రోజు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇమీడియట్ గా తీర్పు రావట్లేదు. ఎఫ్ఐఆర్ కట్టడానికి 4 రోజులు తిరగాల్సి వస్తుంది, ఛార్జ్ షీట్ వేయడానికి 6 నెలలు పడుతుంది, కోర్టు ట్రయల్స్ కావడానికి 4-5 సంవత్సరాలు పడుతుంది, తీర్పు రావడానికి 5 సంవత్సరాలు పడుతుంది. ఆ తీర్పు 5 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చి దాన్ని అపీల్ చేసేసి మళ్ళీ దాన్ని జడ్జిమెంట్కి రావడానికి ఇంకొక 3 సంవత్సరాలు పడుతుంది. దాని తర్వాత వాడు హైకోర్టుకి వెళ్తున్నారా, సుప్రీంకోర్టుకి వెళ్తున్నారా? అటువంటి కేసెస్ ఈరోజు మరి ఇన్ని కోట్ల కేసులు పెండింగ్ ఎందుకు ఉంటున్నాయంటే వ్యవస్థలో ప్రాబ్లం, సిస్టంలో ప్రాబ్లం. సిస్టమ్ మారాలి, వ్యవస్థ మారాలి. ఇటువంటి వాటిని మనం నమ్ముకొని వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జ్యుడిషియల్ సిస్టమ్ను నమ్మడమే వృధా అన్న పరిస్థితులు ఈరోజు జ్యుడిషియల్ సిస్టము సెట్ అయి ఉన్నది. సో ఒక కామన్ మ్యాన్గా నేను ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తే ఏంటంటే కోర్టును ఆశ్రయించే పరిస్థితి తీసుకురావద్దు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఏదైనా వస్తే మీకు మీరే కాంప్రమైజ్ చేసి ఇష్యూ రిజాల్వ్ చేసుకోండి. 100 రూపాయలలో ₹10 వచ్చినా పావులు వచ్చినా సెటిల్ చేసుకోండి. లేకపోతే ఇంట్లో ఏదైనా పంచాయతీలు వస్తే కనుక మీ పెద్దల సమక్షంలో సాల్వ్ చేసుకోండి. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఇటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఎదురైతే ఒక న్యాయవాదిగా నేను చెప్పొద్దు, ఇది నా ఎథిక్స్. ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది సార్, ఏంటంటే ఒక న్యాయవాది మాట్లాడాల్సిన మాటలు మీరు మాట్లాడట్లేదు. నా లైవ్లీవుడ్ కి ఇది ఎఫెక్ట్ ఇచ్చినప్పటికి కూడా సమాజంలో నిజంగా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి కాబట్టి దీన్ని పూర్తిగా ఎరాడికేట్ చేయాలి, నిర్మూలించాలి, తగ్గించుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ ఎరాడికేట్ కావాలి, పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గాలి. అండ్ నేరాలు జరగద్దంటే నేరాలు ప్రపోర్షనేట్ గా పెరుగుతూనే ఉన్నాయి కానీ జరగకుండా ఆగట్లేదు. అవి జరగకుండా చూసుకోండి. జరిగిన తర్వాత మాకు కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, ప్రభుత్వం ఉంది, మనకి ఏదో జరిగిపోతే అన్నంత ఒక రాంగ్ ట్రాన్స్లో ఉంటే కనుక పబ్లిక్ ఇటువంటి సమస్యలు ఎదురు కాకుండా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్టిస్, మీరే మీ తీర్పును మీ కేసుకు మీరే జడ్జ్ అవ్వండి. ఫస్ట్ మీకు ఏదైనా రోగం వస్తే కనుక మీరే ట్రీట్మెంట్ ఇచ్చుకోండి. ఈ రోజు ఒక రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే మన చచ్చిపోయేంత వరకు కూడా వాడు ట్రీట్మెంట్ ఇస్తున్నాడు, చచ్చిపోయిన శవాలకు కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మన కేసులు ఉన్నాయని చెప్పి న్యాయస్థానానికి వెళ్తే మనం చచ్చిపోయేంత వరకు కూడా తీర్పులు రావట్లేదు. అటువంటి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి నిజంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా? ఫస్ట్ మన జీవితం యొక్క తీర్పు మనమే తీర్చుకోవాలా? మన రోగానికి మనమే మందేసుకోవాలా? ఒకప్పటి రోజులలో ఈ కార్పొరేట్ హాస్పిటల్ లేవు, అయినా కూడా రోగాలు వచ్చినా బాగున్నారు. అప్పటి రోజులలో 100 సంవత్సరాలు బతికేటోళ్ళు ఈ రోజు 60 సంవత్సరాల కంటే ఎక్కువ బతకట్లేదు. ఒక్కసారి వెనక్కి వెళ్దాం, ఆ వ్యత్యాసం ఏంది మనం తెలుసుకున్న తర్వాత మన జీవితాన్ని మనం డిసైడ్ చేసుకుందాం. మన జీవితాన్ని, మన తలరాతని మరొకరు ఇంకొక తీర్పిస్తారు, ఇంకొక జడ్జిమెంట్ వస్తుందని అనుకుంటే మాత్రం. అండ్ ఇట్ వాస్ అన్ ఫైరీ మెసేజ్ సార్. అంటే యాజ్ ఏ లాయర్గా మీ దగ్గర నుంచి ఇలాంటి మెసేజ్ ఒకటి వింటామని మేము ఎప్పుడూ అనుకోలేదు. కాకపోతే ఒక ట్రూ ఫ్యాక్ట్స్ అనేది కూడా మీరు ఇలా చెప్తూ ఉంటే ఒక రకంగా నార్మల్ పబ్లిక్ కూడా సో వాళ్ళు అంటే ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎలా ముందుకెళ్తే బెటర్ అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. సో ఇష్యూ మీద చాలా చక్కటి విశ్లేషణ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.